హ్యాపీ ఉగాది. ఇటు అటు అటు. హ్యాపీ ఉగాది. హలో ఎవ్రీవాన్, ఈ వ్లాగ్ ఇంకా ఉగాది పండుగ రోజు వ్లాగ్. ఉగాది పండుగ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇంకా వ్లాగ్ అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూడడమే కాదు, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఉగాది పండుగ అంటే మెయిన్గా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి కదా, చాలా బాగుంటుంది. ఇంకా ఆ పచ్చడి కోసం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. మామిడికాయలు, కొత్త చింతపండు, వేప పువ్వు, ఇంకా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. ఇంకా ఇన్ని మామిడికాయలు ఏం చేస్తున్నామంటే మేము ఉగాది పండుగ రోజు మెయిన్గా కంపల్సరీగా మామిడికాయ పప్పు వేస్తాము. గంగవల్లి కూర, మామిడికాయ పప్పు చేస్తాము. ఇంకో మామిడికాయ పచ్చడి కూడా చేస్తాము. అందుకోసమే అన్నీ కట్ చేస్తున్నాము ఇన్ని గణము. ఇంకా మా చిన్న ఆడపడుతో ముచ్చట్లు పెట్టుకుంటూ పని చేసుకున్నామంటే ఇంకా పని అనేది మనకు తెలియదు, అంతగానో ముచ్చట్లు పెడతాము మేము. కాకపోతే లేట్ అయిపోయింది ఇంకా ఆ రోజు. ఫస్ట్ అయితే అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాము అన్నట్టు. ఇంకా చెప్పడం మర్చిపోయినా, ఇంకా అందరికీ బిలేటెడ్గా విశ్వవాస నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఇంకా పండగ అంతా అయిపోయినాక చెప్తున్నాను. ఇంకా ఉగాది పండుగ అంటే మాకు చాలా పెద్ద పండుగ అండి. 3 days చేస్తాము. ఇంక ఈసారే అమావాస్య రోజు అట్లా చేయలేదు, కానీ ఎవ్రీ ఇయర్ 3 days అట్లా చేస్తాము. ముందు రోజు అమావాస్య రోజు దేవుణ్ణి పెడతాము. ఇంకా ఉగాది పండుగ రోజు ఇంకా అన్ని భక్షాలు, పచ్చడి అన్నీ చేస్తాము. నెక్స్ట్ డే ఎత్తుకుంటాము, పడి చేస్తాము. ఇట్లా 3 days పని ఉంటుంది. 3 days జరుపుకుంటాము. మంచిగా, చాలా మంచిగా అనిపిస్తుంది. అన్ని పండుగలకెల్లా మాకు ఉగాది పండుగ అంటే చాలా పెద్ద పండుగ అన్నమాట. ఇంక ఇయర్ చాలా స్పెషల్ ఏంటంటే మా చిన్న ఆడపడుచుంది ఉగాది పండుగకి, అందుకోసమే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. చాలా ఫన్ ఉండే, చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. ఇంకా చెప్తున్నా కదా, ముచ్చట్లు పెడుతూనే ఉంటాము, టైం తెలీదు. దానివల్ల కొంచెం పండగ లేట్ అయిపోయింది. 4 o'clock అయింది కంప్లీట్ అయ్యేసరికి. ముచ్చట్లో పడితే ఇంకా టైమే తెలియదు. పనులు చేసుకుంటున్నాము, కాకపోతే ఇంకా లేట్ అయిపోతుంది అన్నమాట. సో ఇంకా ఈ వ్లాగ్లో మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. అంటే నిల్వ పచ్చడి కాదు, ఇన్స్టెంట్గా చేసుకునేది. మేము ఉగాది పండగకి కంపల్సరీగా చేస్తాము. ఎంత బాగుంటుంది తెలుసా, పుల్లగా, కారంగా, చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఇంకా మామిడికాయ పప్పు కూడా చేస్తాము. ఇంకా భక్ష్యాలది కూడా వీడియో షూట్ చేసిన, కాకపోతే కొంచెం టైం లేట్ అయ్యేసరికి కొద్ది వరకే షూట్ చేసిన, ఇంకా మొత్తం అయితే షూట్ చేయలేదు. ఇవన్నీ షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే శనగపప్పు నానితే తొందరగా ఉడుకుతుంది. భక్షాల కోసం అయితే నానబెట్టిన. నెక్స్ట్ కుక్కర్లో కందిపప్పుని వాష్ చేసేసి కుక్కర్లో పెట్టేసిన. ఎందుకంటే ఇది చెప్పిన కదా, గంగవల్లి కూర మామిడికాయ పప్పు కోసము. ఎంత బాగుంటుంది తెలుసా, మామిడికాయ పప్పే చాలా బాగుంటుంది. ఇంకా గంగవల్లి కూర వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఈ గంగవల్లి కూర మనకి సమ్మర్లోనే ఎక్కువ దొరుకుతుంది కదా, మేము సమ్మర్లో వీక్లో 2 times అన్నది తింటాము. ఈ పప్పు అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు ఎప్పుడన్నా వేయకపోతే. ఇంకా పప్పు మంచిగా వాష్ చేసి అందులో పచ్చిమిర్చి, గంగవల్లి కూర, ఆనియన్స్, ఇంక ఇవన్నీ వేసేసి టమాటోస్ కూడా వేసి కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసేసి విజిల్స్ ఇవ్వడమే. ఒక 2 whistles ఇస్తే సరిపోతుంది. ఇంకా పప్పు ఉడికిన తర్వాత కట్ చేసిన మామిడికాయలు ఉంటాయి కదా, అవి వేసేసి ఒక 10 minutes ఉంచాలి. ఇంకా అందులోనే కారం, సాల్ట్ సరిపోకపోతే వేసేసి ఇంకా ఫైనల్గా పోపు చేయడమే. ఇదే ఈ పప్పు. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే కుక్కర్లో మామిడికాయలు వేయద్దు, అంటే తుక్కు అయిపోతుంది. కొంచెం 2 whistles తర్వాత వేసేసి ఒక 10 minutes ఉంచినారంటే మామిడికాయ మంచిగా ఉడుకుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
ఇంకా తర్వాత మామిడికాయ పచ్చడి కంపల్సరీగా చేస్తామన్నా కదా, ఇంకా ఆ ప్రాసెస్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నువ్వులని డ్రై రోస్ట్ చేసుకోవాలి, కొంచెం మాడకుండా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే బాండీలో ఆయిల్ వేసేసి ఇంకా పచ్చిమిర్చి వేసి, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి వేయాలి. వెల్లుల్లి వేసేసి వెల్లుల్లి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ పక్కకు తీసేసుకొని కట్ చేసి పెట్టిన మామిడికాయలు వేయాలి. అయితే మామిడికాయ పైన తొక్క తీసేయద్దు, తొక్క తీసారనుకోండి అది మొత్తం మిక్సీ పట్టిన తర్వాత పేస్ట్ లాగా అయిపోతుంది, అస్సలు బాగుంటుంది. తొక్క ఉందనుకోండి క్రిస్పీగా ఉంటుంది పచ్చడి, అంటే ఎట్లా ఉంటుంది అంటే కచ్చా పచ్చగా ఉంటుంది అన్నమాట, చాలా బాగుంటుంది. తొక్క అయితే తీసేయద్దు. ఇట్లా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు జస్ట్ బాగా కాదు, ఎల్లో కలర్ గ్రీన్ కలర్ ఉంటాయి కదా, ఎల్లో కలర్కి చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని ఇంకా మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా వేయాలి, పచ్చిమిర్చిలోనే వేసేసి ఇంకా అవన్నీ ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లగైన తర్వాత సాల్ట్ వేసేసి మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా కాదు, కచ్చా పచ్చగానే మిక్సీ పట్టుకోవాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత మామిడికాయ పచ్చడిని మిక్సీ పట్టుకున్న తర్వాత పోపు చేయాలి. పోపు కోసం ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర వేసి అవి ఫ్రై అయిన తర్వాత కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి వేసేసి ఇంకా కొంచెం పసుపు వేసేసుకొని పోపు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టిన పచ్చడిలో వేసినారంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. ఎప్పుడు మనం నిల్వ పచ్చడి చేస్తాం కదా, ఒకసారి ఇట్లా ట్రై చేయండి, మీకు చాలా నచ్చుద్ది. ఇంకా వంటలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర పని అయితే చూస్తున్నాను. ఇంకా కింద మొత్తం తుడిచేసి ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంకా అమ్మవారి ఫోటో అయితే పెడుతున్నాను. ఇంకా కింద పెట్టకూడదని బియ్యం పోసేసి ఇంకా అందులో అమ్మవారి ఫోటో అయితే పెట్టినాను. ఈ ఉగాది పండగకి మహమ్మాయి అమ్మవారిని అయితే పూజిస్తారు మా దగ్గర. ఇంకా అమ్మవారి ఫోటో పెట్టేసి ముందట లక్ష్మీదేవి విగ్రహం కూడా పెట్టి పూలు అయితే పెడుతున్నాను. ఇంకా కొంచెం వెనకాల పూలదండ అట్లా వేసేసి మామిడాకులు అయితే పెట్టినాను. ఈ ఉగాది పండుగ అంటేనే గుమ్మాలైనా కానీ ఇంటి నిండా మామిడాకులతో పచ్చగా చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇంకా మామిడాకులు పెట్టేసి ఇంకా నేను తెచ్చిన పూలన్నీ పెట్టేసి ఇంక ఇట్లా అమ్మవారిని అయితే అలంకరిస్తున్నాను. ఇంకా దేవుడి దగ్గర మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఉగాది పచ్చడి అయితే చేస్తున్నాను. ఉగాది పండగ అంటేనే ఉగాది పచ్చడి మెయిన్ కదా, చాలా బాగుంటుంది. ఇంకా కొత్త చింతపండుతో చేసిన కాబట్టి ఆ రోజు చాలా బాగుండే టేస్ట్, పుల్లగా కొంచెం తీయగా చాలా బాగుండే. ఇంకా ఉగాది పచ్చడి అంటేనే షడ్రుచుల సమ్మేళనం కదా. చింతపండు అంటే పులుపు, స్వీట్నెస్ కోసమేమో అంటే తీపిదనం అంటే బెల్లము, ఇంకా వగరు అంటే మామిడికాయ ముక్కలు, చేదు అంటే వేప పువ్వు, ఉప్పగా అంటే ఉప్పు, కారం అంటే మిరియాల పొడి, ఇట్లా 6 రుచులు వేసేసి 6 రుచుల సమ్మేళనం అన్నట్టు ఉగాది పచ్చడి. నిజంగా ప్రతి టేస్ట్ తెలుస్తుంది. మనం తాగినప్పుడు ప్రతి ఒక్క టేస్ట్ ఏది దీన్ని డామినేట్ చేయట్లేదు, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి, చాలా బాగుండే. ఇంకా లైఫ్ కూడా అట్లానే అన్నట్టు. దీని యొక్క మీనింగ్ ఏంటంటే మన లైఫ్లో కూడా అన్నీ ఉండాలి, ఓన్లీ హ్యాపీనెస్సే ఉండొద్దు, అన్ని రకాలుగా ఉండాలని ఈ ఉగాది పచ్చడి మనకి చెప్తుంది అన్నమాట. మన లైఫ్లో అన్నీ ఉంటాయి, అన్నీ తట్టుకొని నిలబడాలని. ఇంకా రెడీ చేసేసిన కంప్లీట్గా.
ఇంకా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత దీపారాధన అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే దేవుడి దగ్గర చేసి తర్వాత అమ్మవారి దగ్గర చేసిన, పక్కకి కూరాడకుండా అక్కడ కూడా దీపారాధన చేసిన. కంపల్సరీగా చేయాలి. ప్రతి దగ్గర మనం కంపల్సరీగా నైవేద్యాలు పెట్టాలన్నమాట. ఇట్లా రెడీ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే గౌరమ్మని చేస్తాను. ఇంకా ప్రతి పండగకి గౌరమ్మని అయితే కంపల్సరీగా చేసేసి జాకెట్ ముక్కలు పెట్టేసి అమ్మవారికి దగ్గర కుడుకలో ఈ గౌరమ్మని పెట్టి వస్త్రము, పూలు, అక్షంతలు, పసుపు, కుంకుమతో గౌరమ్మను అలంకరించి ఇంక కొంచెం పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాము. పూజ అంటే స్పెషల్గా చదివేది ఏమి ఉండదు. ఇంకా ఉగాది పండగకి జస్ట్ అమ్మవారిని తలుచుకొని కాసేపు ధ్యానం చేసుకోవడం అంతే. పూజ చేసుకోవడం అంటే ఇంక ఇట్లా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం చేసిన నైవేద్యాలన్నీ పెట్టాలి. భక్షాలు, దానిపైన మామిడికాయ పచ్చడి, ఇంకా కొంచెం బెల్లము, నెయ్యి ఇట్లా వేసేసి అన్ని చోట్ల పెట్టాలన్నమాట. ఉగాది పచ్చడి అయితే మనం దేవుడి దగ్గరే పెడతాం కాబట్టి ఇంక ఇట్లా అన్నీ రెడీ చేసుకొని నైవేద్యాలు పెట్టిన తర్వాత హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టినామంటే పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. చూసారు కదా, అమ్మవారికి హారతి, మంగళ హారతి, ధూపం వేసినాము. చాలా బాగా జరిగింది పూజ. కొంచెం లేట్ అయింది, 4:30 అట్లా అయింది, కానీ ప్రశాంతంగా జరిగింది, చాలా హ్యాపీగా జరిగింది. ఇంకా లేట్ అయింది కాబట్టి పిల్లలందరికీ లంచ్ అయితే పెట్టేసినాము. వాళ్ళందరూ తిన్న తర్వాత ప్రశాంతంగా దేవుడి దగ్గర కూర్చొని ఫస్ట్ అయితే ఉగాది పచ్చడి అయితే తాగుతున్నాము, నేను మా చిన్నాడపడుచు. చాలా బాగుండే టేస్ట్, కొత్త చింతపండుతో చేసినాం కదా, చాలా టేస్టీగా ఉండే. ఇంకా తర్వాత భక్షాలు అయితే మా ఇద్దరికి పిచ్చి ఇష్టము. ఇంకా తాగిన తర్వాత భక్షాలు తినేసినాము.
ఇంకా ఇట్లా అయితే ఉగాది పండుగని సెలబ్రేట్ చేసుకున్నాం చాలా హ్యాపీగా. ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేస్తున్నాను. వ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక వ్లాగ్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.